సార్ ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? ఇంట్లో చింతపండు అయిపోయిందంట, నువ్వు పోయి తీసుకొస్తావని పిలిచిన. సార్ ఏంటి? లేకపోతే ఏందప్ప, ఈ కాలేజీలో మీ బ్రాంచ్లో 4-5 గొబ్బునాయాలున్నారు. మొత్తం కాలేజ్ అంతా పాస్ అయితే మీ 4 మాత్రమే ఫెయిల్ అయినారు. మీ వల్ల కాలేజ్ రెప్యుటేషన్ మొత్తం పోతాందప్ప. నన్నేం చేయమంట? సార్ నెక్స్ట్ టైం పక్కా పాస్ అవుతాను సార్. మొన్న కూడా ఇట్టే చెప్పినావు కదప్పా, ఈసారి పాస్ కాకపోతే 7 o'clock బ్లేడ్ తో మెడకాయ కోసుకుంటానంటివి. సార్ అది స్టూడెంట్స్ లో ఉత్సాహం నింపుదామని అన్నాడే తప్ప నేనెందుకు సార్ కోసుకుంటాను? అట్నా? లేదప్పా. సార్ కావాలంటే నా గురించి ఎచ్చుబడి అడగండి సార్. నీ పేరేదో అన్నావు, రాముడో కృష్ణుడో భీముడో నకులుడో సహదేవుడో. వీడిని వదిలితే రామాయణ మహాభారతం మొత్తం చెప్తాడేమో. సార్ సాయికృష్ణ మెకానికల్ సార్. నువ్వేనా సిఎస్సి చూడని కొట్టింది? సార్ నేను కదా సార్, కావాలంటే ఇప్పుడు వెళ్ళి అడగండి. ఏమని అడగమంటావు? ఏడ కొట్టినావు ఎట్ట కొట్టినావు అని అడగమంటావు? అయిపోయిందప్ప నీ పరిస్థితి. నువ్వు పోయి బయట నిలబడు, నిన్ను మళ్ళీ పిలుస్తా. సార్ ప్లీజ్ సార్. పో పో, జాకెట్ ఈడనే పెట్టేసి పో. ఈడిన్ని చెప్పి నా 3000 జాకెట్ బొక్క పెట్టిండు. Shall I come in, sir? రా అప్ప. Thank you, sir. What happened, sir? Why did you call me? ఇంగ్లీష్. Naturally. న్యాచురలీ. అప్పా, నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావో ఒక్క నిమిషం పాటు ఇంగ్లీష్లో చెప్పు చూద్దాము. Me? English? చెప్పప్పా. I will explain. Actually, what happened is the question paper is bloody fucking asshole. Fuck. Oh, principal. Fuck. Adi, sorry, sir. నీ ఇంగ్లీష్ బూతు పురాణాలు వినలేంలే గానీ తెలుగులో చెప్పబ్బి. ఓకే సార్, షూర్ సార్. ఓ సరే అయ్యా, ఖచ్చితంగా అయ్యా. అరే నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించడంలే. సరే, ఇంతకీ ఎందుకు ఫెయిల్ అయినావు? అది ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? అయితే ఒక పని చెయ్యప్పా, రేపు పోయి నీ ఫ్యామిలీని తీసుకొని రా, మాట్లాడుకుందాం. అది కష్టం సార్. ఏమి ఈడ లేరా? కాదు సార్, మా వైఫ్ ఏమో ఆఫీస్కి వెళ్తుంది, నా కొడుకేమో స్కూల్కి వెళ్తాడు. వాట్? ఏందప్పా, నీకు పెళ్ళయిందా? అది లవ్ మ్యారేజ్ హ్యాపెండ్. అది కాదప్పా, పెళ్ళయిందాదంటివి ఇట్ట ఫెయిల్ అవుతే ఎట్టా పోషిస్తావప్పా? అందుకే కదా సార్ నా పిల్లని ఆఫీస్కి పంపిస్తున్నాను. సిగ్గులేదు? పాపం అమ్మాయి కష్టపడతా ఉంటే నువ్వు కూర్చొని తింటాండావా? బాగలేదప్పా, బాగలేదు. అది కాదు, లాస్ట్ ఇయర్ కూడా అటెండెన్స్ తక్కువైతే ఏదో రీజన్ చెప్పినావట్నే. హనీమూన్కి వెళ్ళాను సార్. మెడతో కొట్టా, నువ్వు నా ముందు తరిమిదాన్ని కొట్టా, ఇల్లు పెట్టుకెళ్ళా గబ్బినాయలా. నేనే ఇంకా హనీమూన్కి పోలే, ఈడెట్ట పోయినాడు. అందుకేనా మీకు జలస్? నువ్వు ఇంకా పోలేదురా, నువ్వు ఆడనే ఉండు, నేను మళ్ళీ పిలుస్తా. మే కమ్ ఇన్ సార్. రా మీరా. సార్ అది రమ్మన్నారంట. కాదమ్మీ, వాళ్ళైతే గబ్బునాయాళ్ళు. నీకేమైందమ్మీ? ఆడకూతురివి కదా, చదువుకోవాలి కదా, ఎందుకు ఫెయిల్ అయినావు? సార్ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. ఏంది ఆ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి గొడవ పెట్టడమా? అసలు ఆ గొడవలో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది సార్? నాకు ఆరాధం పగిలిద్దమ్మీ. నువ్వు ఫెయిల్ అయిన దానికి నిన్నేమనమ్మీ, నా కారద్దానికి 20,000 ఖర్చు అయింది. అది కట్టేసినావంటే నేను పంపించేస్తా. ఓకే సార్, అయితే మా నాన్నగారికి ఫోన్ చేసి నెక్స్ట్ సెమ్ నుంచి 40,000 ఫీజు పెరిగిందని చెప్పండి. 20 మీకు 20 నాకు, ఓకేనా? ఏందమ్మీ ఇట్టా చెప్తే అన్నా భయపడతావు, బతిమలాడతావు అనుకుంటే బిజినెస్ డీల్ మాట్లాడుతాండావు. పైగా 20 మీకు 20 మాకు ఓకేనా అంటాండావు. బాగలేదమ్మీ, బాగలేదు ఇది. పోనీ 30 మీకు 10 నాకు, ఇది ఓకేనా? ఇదంతా కాదు సార్, ఫైనల్ గా నాకు 5,000 ఇవ్వండి చాలు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ స్పా చేయించుకుంటాను. అదేంది, బ్యూటీ పార్లర్ కి 5,000 ఖర్చు అవుతాదా? మరి నా పెండ్లామేంది 15,000 తీసుకుపోతాండాది? ఇంకా ఉంటాయి కదండి సార్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫేషియల్, బాడీ మసాజ్, బాడీ స్పా, ఇంకా చాలా ఉంటాయి సార్. ఇంకా ఎక్కువే అవుతుంది సార్. నేనేం తిట్టా మాట్లాడుతున్నాను? నువ్వు ఫెయిల్ అయిన దానికి రీజన్ చెప్పమ్మీ.